Dear baby, say bye. Bye. Hello everyone, welcome to my YouTube channel Journey with Sirisha. First of all, thank you so much. 4000 hours watch time కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ నాకు ఇలానే మీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాది ఒక రిక్వెస్ట్, ప్లీజ్ 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 ఈ వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అవర్ 4th వెడ్డింగ్ యానివర్సరీ. మా మ్యారేజ్ అయ్యి 4 years అయింది. ఈ 4 yearsలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాము అని చాలా నేర్చుకున్నాము. డే బై డే మా మధ్యలో రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మాతో పాటు టియా ఉంది. ఫస్ట్ యానివర్సరీ ఇలా టియాతో పాటు జరుపుకోవడం. నాకు సెలబ్రేషన్స్ పార్టీస్ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. బట్ టియా పుట్టిన తర్వాత ఏం చేసుకున్నా టియా కోసం అన్నట్లుగా మారిపోయింది. అండ్ టియా ఉండడం నాకు చాలా 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 స్పెషల్గా అనిపిస్తుంది. యాక్చువల్గా ఆర్మీ వాళ్ళకి యానివర్సరీస్కి బర్త్డేస్కి ఇలా 1 day కావాలి లీవ్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఎవ్రీ డే ఈజ్ అ వర్కింగ్ డే. ఒక్కొక్కసారి మనకి ఏదైనా ఇంపార్టెంట్ డే ఉన్నప్పుడు నైట్ డ్యూటీస్ కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఇదంతా నాకు మైండ్లో ఉంది కాబట్టి మ్యారేజ్ డేకి నో ప్లాన్స్, నార్మల్గానే డే స్టార్ట్ అయింది. తను డ్యూటీకి మార్నింగ్ వెళ్ళారు. బట్ ఈవినింగ్ డైలీ వచ్చే టైం కంటే కొంచెం ఎర్లీగా వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారు. పర్మిషన్ తీసుకున్నాను, బయటకు వెళ్దాం రా అని చెప్పి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఈవినింగ్ ఎర్లీగా వస్తారు బయటకు వెళ్తాం, ఇదంతా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఒకవేళ సర్ప్రైజ్ చేయకపోయినా ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఏంటి పెళ్లి రోజు ఏమి స్పెషల్ లేకుండా నార్మల్గానే డే స్టార్ట్ అయింది అయినా సరే హ్యాపీ అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. లాస్ట్ ఇయర్ యానివర్సరీకి తను యూనిట్లో ఉన్నారు, నేను ఇంటి దగ్గర ఉన్నాను. నేను చాలా ఫీల్ అయ్యాను. ఐ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ నా మనసుకు చాలా చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు తను చెప్పారు నెక్స్ట్ ఇయర్ ఎలా అయినా సరే మనం మన బేబీతో కలిసి ఒకే చోట ఉంటాము అని చెప్పి. బై గాడ్స్ గ్రేస్ అది జరిగింది ఈ ఇయర్. నాకు కేక్ కట్ చేయాలి, అలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా చేయాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇలాంటివి ఏం ఇంట్రెస్ట్ ఉండదు నిజంగానే. బట్ తనతో ఆ రోజంతా కలిసి టైం స్పెండ్ చేయడం చాలా 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 ఇష్టం. సో తను ఎలానో త్వరగా వచ్చారు కాబట్టి ఈవినింగ్ బయటకు వెళ్దామని అనుకున్నాం. సరే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా టీఆన్ మైండ్లో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలి. సో మాల్కి వెళ్ళాలనుకున్నాము. మాకు దగ్గరలోనే ఒక 30 minutes జర్నీ ఉంటుంది. అక్కడ ఒక మాల్ ఉంది, అక్కడికి స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా బైక్ మీద వెళ్తాము. ఈసారి ఫ్రెండ్ కార్ తీసుకున్నారు. కార్లో మా టీయా మామూలుగా అల్లరి చేయట్లేదు. బైక్ మీద అయితే బైక్ ఎక్కగానే పడుకుని పోయేది, మళ్ళీ అక్కడికి రీచ్ అయిన తర్వాతే లేచేది. ఇప్పుడైతే అలా కాదు, కార్లో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసింది ఫుల్ అల్లరి. పట్టుకుంటుంది రాడ్ వెనకెళ్ళి ఉన్నాయి ఇద్దరు డస్ట్బిన్స్. నన్ను కనిపిస్తుంది కదా, అదే మాల్, ఏఎంఆర్ మాల్. మాకు దగ్గరలో ఉండే వాటిలో ఇదొకటి. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. వీక్ డేస్ వాళ్ళు అనుకుంటే ఎక్కువ క్రౌడ్ ఏం లేదు, తక్కువే ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేయాలనుకున్నాము. ఫస్ట్ ట్రెండ్స్లోకి వెళ్ళాము. కలెక్షన్ బాగానే అనిపించింది. కార్డ్ సెట్స్ అవి ఉన్నాయి. నేను ఒకటి చూసాను, అది ట్రయల్ వేస్తున్నాను. ఈ కార్డ్ సెట్ ప్రైస్ 1000 rupees. ఈ ప్రైస్కి ఈ డ్రెస్ వర్త్ కాదా, ఈ డ్రెస్ నాకు సూట్ అయిందా లేదా కమెంట్ చేయండి. అండ్ ఇంకా కొంచెం అలా విండో షాపింగ్ లాగా కొంతసేపు ట్రెండ్స్లోనే కొన్ని చూశాను.
ఎక్కడైనా మిర్రర్ కనిపిస్తే చాలు నన్ను నేను వెళ్ళి చూసేసుకుంటాను. మీరు అంతేనా? మా టియా ఇంట్లో అయితే ఎప్పుడు నించునే ఉండడం, నడవడం ఇలానే చేస్తుంది. బట్ బయటికి తీసుకొచ్చిన తర్వాత కిందకి అస్సలు దిగదు. వాళ్ళ డాడీ చేతిలో కానీ నా చేతిలో కానీ ఉంటుంది. వాళ్ళ డాడీ పర్స్లోంచి పే చేద్దామని చెప్పి కార్డ్ తీస్తే మా టియా అది లాగేసుకుంది. ఏదైనా సరే కొత్త కనిపిస్తే చాలు అది తీసేసుకుంటుంది. ఇవ్వకపోతే మాత్రం పే చేయబెడుతుంది. వాళ్ళు అడుగుతున్నా సరే ఇవ్వట్లేదు. నెక్స్ట్ స్టైల్ యూనియన్కి వెళ్ళాము. దాంట్లో తను టీ షర్ట్స్ అవి ట్రై చేస్తున్నారు. తను ట్రయల్ రూమ్కి వెళ్తుంటే టియా తనతో పాటు వెళ్ళిపోతానని పేచి ఏదోలాగా కొంచెం ఊరుకోబెట్టి నించోబెడుతుంటే భయపడి కింద కూర్చుండిపోతుంది. ఎంత నించోమన్నా సరే నించోలేదు. మెల్లగా ఏదో ఒకలాగా నించోబెట్టాను. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి నా డ్రెస్ పట్టుకుని వదలట్లేదు. చాలా భయపడుతుంది. బెల్ట్ పెట్టండి. ఈ కార్లో కూర్చోబెట్టి యాక్చువల్గా 2 రౌండ్స్ వేయాలి. బట్ 1 రౌండ్ కూడా కంప్లీట్గా వేయలేకపోయింది. ఏడుస్తుందని చెప్పి మేమే ఆపేసాము. స్టార్టింగ్ చక్కగా నవ్వింది. బట్ లాస్ట్ వచ్చేసరికి అసలు ఏడుస్తుంది. ఇంకా ఆపేసాం మేమే. కానీ ఎంత బాగా నచ్చిందో నాకు ఆ కార్ చాలా చాలా నచ్చింది. అంతే ఇంకా దీని తర్వాత అలసిపోయింది. పిలుస్తున్నా సరే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా అలా మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయింది. పిల్లలు ఆడుకునే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ టియా ఆడుకునే అంత ఏజ్ కాదు టియాది. బట్ జస్ట్ చూస్తుంది ఆ బొమ్మలు అవన్నీ అని చెప్పి తీసుకెళ్ళాను. కానీ బట్ అప్పటికే పడుకుని ఉండిపోయింది. నాకు టియాకి అస్సలు ఫొటోస్ లేవు. మా హస్బెండ్కి టియాకి అయితే చాలా ఫొటోస్ ఉన్నాయి. నేను తీస్తాను వాళ్ళిద్దరికి మంచి మంచి ఫొటోస్. తను అసలు మా ఇద్దరికి అసలు తీయరు. ఈ మాల్కి వచ్చిన తర్వాత మంచిగా ఫొటోస్ తీసుకుందాము అని అంటే అసలు టియా పడుకునే ఉంది. ఇంకా మేమిద్దరం కొంచెం అలా విండో షాపింగ్ చేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. ఫుడ్ ఇంక ఇక్కడ తినలేదు. ఇంటికి ప్యాక్ చేయించేసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ మధ్యలో లేచినా సరే పాప అస్సలు సరిగా తినివ్వదు అని చెప్పి. దిస్ ఈజ్ హౌ వీ స్పెండ్ అవర్ డే. I hope you all like this video. If you like this video, please like, share and subscribe to my channel, and thank you for watching this video. Bye bye.